హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వాళ్ళు. మీకైతే అందరికీ మా ఛానల్కి అయితే స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం లక్నో సూపర్ జైంట్ అండ్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ అయితే రివ్యూ చేసుకుందాం. ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్, ఎక్స్ప్లోసివ్ బ్యాటింగ్ చాలా సూపర్గా జరిగింది. ఈ మ్యాచ్ అయితే చాలా మంచి విజయము. ఎల్ఎస్జీకి అయితే గుజరాత్ టైటన్స్ మీద సెకండ్ విజయము. గుజరాత్ వాళ్ళు ఓడిపోయిన 4 మ్యాచ్లో 2 మ్యాచ్లు అయితే ఎల్ఎస్జీ మీద ఓడిపోయింది. దీని గురించి డీటెయిల్గా అయితే రివ్యూ చేసుకుందాం మనం. ఫస్ట్ అయితే మనం ఎల్ఎస్జీ బ్యాటింగ్ అయితే చూసుకుందాం. ఎల్ఎస్జీ బ్యాటింగ్ మొత్తంలో హైలైట్ అంటే మిచెల్ మార్ష్ అనుకొని చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఈ సీజన్లో అయితే వాళ్ళ టీమ్ స్ట్రగుల్ అయితేనే మిచెల్ మార్ష్ అయితే చాలా సూపర్గా ఉన్నాడు. 5 హాఫ్ సెంచరీలో 1 సెంచరీతో చాలా సూపర్గా ఉంది అతని బ్యాటింగ్ అయితే. ఈ మ్యాచ్లో కూడా ఫస్ట్ బాల్ నుంచే చాలా దూకుడుగా ఆడిండు మిచెల్ మార్ష్ అయితే. చాలా బాగా ఆడిండు. మొత్తానికి 64 బాల్స్లో 117 రన్స్ కొట్టిండు. ఈ ఇన్నింగ్స్ మొత్తంలో పవర్ఫుల్ షాట్స్, బౌండరీస్ చాలా సూపర్గా అయితే ఆడిండు. మిచెల్ మార్ష్కి అయితే మన నికోలస్ పూరన్ కూడా చాలా మంచి సపోర్ట్ అయితే ఇచ్చిండు. అతను కూడా 58 రన్స్ కొట్టిండు. మిచెల్ మార్ష్ 117, నికోలస్ పూరన్ 58 కొట్టడం వల్ల ఎల్ఎస్జీ అయితే మొత్తానికి 235 రన్స్ అయితే కొట్టింది. ఓన్లీ 2 వికెట్స్ పడ్డది. ఆ పార్ట్నర్షిప్ అయితే మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్ అని చెప్పాలి, నికోలస్ పూరన్ది మిచెల్ మార్ష్ది. వీళ్ళైతే ఇదే కాదు, సీజన్ స్టార్టింగ్లో కూడా చాలా బాగా ఆడారు. కాకపోతే మిడిల్లో సరిగా ఆడకపోవడం వల్ల వీళ్ళు ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కి వెళ్ళకుండానే తొందరగా ఎలిమినేట్ అయ్యారు. మేబీ ఇదే మంచిగా ఆడితే నెక్స్ట్ సీజన్ మంచిగా ఆడచ్చు. ఈ మ్యాచ్లో మనకు ఒక సర్ప్రైజ్ ఏంటంటే చాలా రోజుల తర్వాత మా పంత్ షాట్స్ కూడా చాలా బాగా ఆడాడు. పంత్ కూడా ఆల్మోస్ట్ కొద్దిగా తన ఓల్డ్ టచ్ అయితే కనిపించింది. ఇన్ని రోల్స్ అని మిస్ అయింది. చూద్దాం నెక్స్ట్ సీజన్ వీళ్ళు ఏమన్నా కంబ్యాక్ అవుతారేమో. ఈ సీజన్ అయితే వాళ్ళకి చాలా డిసప్పాయింటే. కాకపోతే ఆ డిసప్పాయింట్మెంట్ని ఈ మ్యాచ్ విజయంతోనైతే ఆ డిసప్పాయింట్ని అయితే ఓగొట్టారు. సూపర్ బ్యాటింగ్ అనుకొని చెప్పుకోవాలి. ఏడెన్ మార్కమ్ కూడా చాలా బాగా ఆడారు. 2 అవుట్ అయిన వాళ్ళు కూడా చాలా సూపర్గా ఆడారని చెప్పవాలి. సూపర్గా అయితే ఆడినరు. మిచెల్ మార్ష్కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా వచ్చింది. ఈ మన జీటీ బాలర్స్ని చూసుకున్నట్టయితే జీటీ బాలర్స్ అయితే చాలా టఫ్ డే, చాలా కష్టమైన రోజు అని అయితే చెప్పుకోవాలి. ఈ మ్యాచ్లో అయితే హర్షద్ ఖాన్, సాయి కిషోర్ కొద్దిగా మిచెల్ మార్ష్ని అయితే కంట్రోల్ చేసిరు, కానీ మిగతా బాలర్స్ నుంచి ఎవరికి అతనికి సపోర్ట్ అయితే రాలేదు. ఎక్స్పీరియన్స్ బౌలర్ రషీద్ ఖాన్ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు అతని బౌలింగ్తో. చాలా బీభత్సంగా అయితే ఆడిన. మార్క్రమ్ ఊచకోత ఎలా ఉందంటే అతని ఈ మ్యాచ్లో ఏకంగా టోటల్ ఎల్ఎస్జీ బ్యాటర్స్ టోటల్ 17 సిక్సెస్ 17 ఫోర్స్ కొట్టిరంటే బౌండరీస్ ఇన్ని వచ్చాయంటేనే అర్థం చేసుకోవచ్చు వాళ్ళది ఏ రేంజ్లో ఊచకోత వచ్చిరు. ఏ బౌలర్ కూడా ఇంత కూడా సమాధానం చెప్పలేకపోయారు. ఓన్లీ సాయి కిషోర్, హర్షద్ ఖాన్ ఆ మాత్రమన్నా కొద్దిగా కంట్రోల్ చేసిరు. లేకపోతే వాళ్ళిద్దరు కూడా కంట్రోల్ చేయకపోతే ఈజీగా 250 కూడా పోయేది అనుకోవచ్చు. చాలా డిసప్పాయింట్ అయితే చేసిరు జీటీ బౌలర్స్. ఇక ఇప్పుడు మనము జీటీ బ్యాటింగ్ అయితే చూస్తే జీటీ వాళ్ళైతే 236 టార్గెట్ నుంచి అయితే మంచిగా ఇన్నింగ్స్ అయితే బాగా స్టార్ట్ చేశారు. ఈ సీజన్ మొత్తంలో వాళ్ళు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే చాలా బాగుంది. పవర్ ప్లేలో కూడా చాలా బాగానే ఆడారు. మెయిన్గా కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్ అయితే 35 రన్స్ అయితే కొట్టిండు, పర్వాలేదు. ఆ తర్వాత జాస్ బట్లర్ కూడా పర్వాలేదు, 33 రన్స్ కొట్టాడు. వీళ్ళిద్దరు ఉన్నప్పుడు అయితే చాలా బాగా ఆడారు. మంచిగా స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ లూజ్ బాల్ వచ్చినప్పుడు బౌండరీ కొట్టుకుంటూ చాలా బాగానే చేశారు. వన్స్ వీళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత మూమెంట్ మొత్తము ఎల్ఎస్జీ వైపు అయితే సెటిల్ అయిపోయింది. మిడిల్ ఆర్డర్ కూడా చాలా అంచనాలను అయితే అందుకోలేకపోయింది. చాలా రోజుల తర్వాత మిడిల్ ఆర్డర్కి అయితే ఛాన్స్ దొరికింది. ఈ సీజన్లో ఎక్కువ టాప్ ఆర్డర్ వల్లే మ్యాచ్ను ఫినిష్ చేసేవాళ్ళు. ఈ మ్యాచ్లో వాళ్ళకు అవకాశం వచ్చింది మిడిల్ ఆర్డర్ పవర్ చూపెట్టనికే, కానీ వాళ్ళైతే ఏం చేయలేకపోయారు. కాకపోతే లాస్ట్కి వచ్చిన వాళ్ళు షెర్ఫన్ రూథర్ఫర్డ్
షారుఖ్ ఖాన్ అయితే చాలా బాగా ఆడారు. ట్రై చేశారు వాళ్ళు ఏమన్నా ఇన్నింగ్స్ని మళ్ళీ తిరిగి గాడిలో పెట్టడానికి చాలా బాగా ట్రై చేశారు. షారుఖ్ ఖాన్ అయితే 38 రన్స్, షారుఖ్ ఖాన్ 57 రన్స్ కొట్టిండు. షెర్ఫన్ రుదర్ఫర్డ్ 38 రన్స్ అయితే కొట్టిండు. చాలా బాగానే తర్వాత ట్రై చేశారు. కాకపోతే అప్పటికే చాలా లేట్ అయిపోయింది. జీటీ వాళ్ళు ఓన్లీ 202 రన్సే మాత్రమే చేశారు 9 వికెట్స్ లాస్కి. ఈ మ్యాచ్లో కీ పర్ఫార్మెన్స్ చెప్పుకుంటే అయితే అవును, డౌట్ లేదు అస్సలు మిచెల్ మార్ష్దే అనుకొని చెప్పుకోవాలి. ఈ మ్యాచ్తోనైతే అతను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా అయ్యిండు. ఇంకో సైడ్ ఈ మ్యాచ్లో ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే న్యూజిలాండ్ బౌలర్ విలియం రూర్కే అయితే చాలా బాగా వేసిండు. డెత్ ఓవర్స్లో కూడా మంచిగా బాగా జీటీ బ్యాటర్స్ని అయితే బాగా కంట్రోల్ చేసిండు. ఓన్లీ 27 రన్స్ మాత్రమే ఇచ్చి క్రూషల్గా 3 ఇంపార్టెంట్ వికెట్స్ అయితే తీశాడు. చాలా మంచి బౌలింగ్ వేసిండు అనుకొని చెప్పాలి. ఎల్ఎస్జీ ఫీల్డింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా బౌలింగ్ చేంజెస్ కూడా పంతి మ్యాచ్లో అయితే చాలా మంచిగా క్యాప్టెన్ మంచిగా చేసిండు. క్యాప్టెన్షిప్ అవసరమైనప్పుడు బౌలింగ్ చేంజ్ చేసుకుంటూ ఫీల్డ్ సెట్టింగ్ అంతా బాగా చేశారు. వీళ్ళ కష్టం వల్ల ఎల్ఎస్జీ 33 రన్స్తోనే గెలిచింది. ఈ సీజన్లో ఐపీఎల్ ఎల్ఎస్జీకి ఇది 2వ విజయం జీటీ మీద. ఫస్ట్ మ్యాచ్ అహ్మదాబాద్లో గెలిచింది, ఇక్కడ కూడా గెలిచింది. సూపర్ అనుకొని చెప్పుకోవాలి మ్యాచ్. వీళ్ళ చాలా బాగా అయితే నడిచింది. జీటీ వాళ్ళకైతే కొద్దిగా డిసప్పాయింట్ అనుకొని చెప్పుకోవాలి. ఈ మ్యాచ్ గెలిచి ఉంటే వాళ్ళకు ప్లే ఆఫ్స్లో టాప్ 2 పొజిషన్ అయితే కన్ఫర్మ్ అయ్యేది. ఈ ఓటమితో ఇప్పుడు చాలా టఫ్ మూమెంట్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు ఆల్రెడీ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యారు. కాకపోతే టాప్ 2లో ఫినిష్ అవ్వాలంటే ఇంకా మ్యాచ్ గెలవాల్సిందే తప్పకుండా. వాళ్ళకి ఇంకో అవకాశం అయితే లేదు. ఇప్పుడు మనము ఈ విజయంతో స్టాండింగ్స్ చూసుకున్నట్టయితే ఈ ఒక మొరల్ బూస్టర్ అని అయితే అనుకోవాలి ఎల్ఎస్జీకి. వాళ్ళు వరుసగా మ్యాచ్లు అయితే ఓడిపోతున్నారు. ఈ మ్యాచ్తో కొద్దిగా వాళ్ళకు ఊరట చెందిండ్రు అనుకొని చెప్పాలి. ఈ మ్యాచ్ గెలుపుతోని ఎల్ఎస్జీకి కానీ ఏమాత్రం ఉపయోగపడేది ఏమాత్రం ఇంపాక్ట్ అయితే చూపించదు ఎల్ఎస్జీకి. కాకపోతే ఈ ఓటమి జీటీకి అయితే చాలా ఇబ్బంది పెట్టే ఓటమే. ఎందుకంటే వీళ్ళు ఈ మ్యాచ్ గెలిచి ఉంటే టాప్ 2లో ఫినిష్ అయ్యే ఛాన్స్ ఉంటుండే. కాకపోతే ఇప్పుడు ఈ మ్యాచ్ ఓడిపోవడం వల్ల వాళ్ళు టాప్ 2 ఫినిష్ అవ్వాలంటే వాళ్ళు ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా ఇంప్రూవ్ అవ్వాలి. నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కేతోనైతే ఉంది. వాళ్ళు ఆ మ్యాచ్లో తప్పకుండా మ్యాచ్ గెలిస్తేనే వాళ్ళు టాప్ 2 ఫినిష్ అవుతారు. లేకపోతే టాప్ 2 పొజిషన్ అయితే వాళ్ళకి కష్టం ఇట్లా ఆడితే మాత్రము. ఇంకో సైడ్ ఎల్ఎస్జీ అయితే ఈ మ్యాచ్తోనే బాగా ఇంప్రూవ్ అయినారు అనుకొని చెప్పుకోవాలి. ఫ్రెండ్స్ మీ ఉద్దేశంలో ఏది మ్యాచ్ టర్నింగ్ పాయింటో చెప్పండి. నాకైతే మిచెల్ మార్ష్ ఇన్నింగ్సే టర్నింగ్ పాయింట్ అనుకోవాలి. మీ ఉద్దేశంలో మ్యాచ్ ఎలా అనిపించింది? జీటీ టాప్ 2లో ఫినిష్ అవుతుందా లేదా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని అయితే ఆన్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు పక్కనున్న గంట సింబల్ని ఆన్ చేసుకుంటే మేము చేసే ఫ్యూచర్ వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా మా వీడియోస్ అన్నిటిని చూస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. కుదిరితే మా ఛానల్ మెంబర్షిప్ కూడా తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ వాచ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.